చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీ ఇస్తామని రామన్నపేట ప్రజలు స్పష్టం చేశారు. ర్యాలీలో మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పైల దామోదర్ రెడ్డి, నకిరికల్ నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే కెనాల్స్ ఉన్నాయో, పెండింగ్ కెనాల్స్, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్ కాలువలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చినాడు చెప్పిండు. ఏమని? లక్ష్మీనరసింహ సాక్షిగా ఇవన్నీ అతి త్వరలో కంప్లీట్ చేస్తా అని ఎమ్మెల్యేల ముందు చెప్పిండు. నాకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇదో లెక్క కాదు. 1,50,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టి ఆగం చేసే పైసలల్లా ఒక 5,000, 10,000 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ మీ అందరి పొలాలు సక్సెస్ స్థానంలో మనకి ఇబ్బందులు ఉండవు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 500 కోట్లు ఖర్చు పెడితే కాలువలైతే కమిషన్లు రావని చెప్పి మన ఆస్తులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో తలిగేసి పిల్లర్లన్నీ ఊలిపోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ అయిందా అట్ట? గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ అయిందా? ఎందుకంటే మనం ఒక మంచి ఆలోచనతో ప్రాజెక్టులు చేస్తాం. అట్నే ఇక్కడ కొద్దిగా రైల్వే స్టేషన్ లో కూడా రైలు లాగుతలేరని చెప్పింది. కోవిడ్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లో రైలు లాగుతలేవని. ఈ భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా 3సారి ఎగరబోతుంది. మీరందరూ నన్ను ఆశీర్వదించి 2009లో ఆనాడు నన్ను గెలిపించారు. ఆనాడు నేను ఇన్ఛార్జ్ గా ఉంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు తమ్ముడు చామల కిరణ్ కుమార్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15 రోజులు కష్టపడి తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తే మేము అన్నదమ్ములం. మాతో పాటు ఒక పిల్లి పోయింది, ఒక గుంటనక్క పోయింది. నకరికల్లా ఒక గుంటనక్క మోసం చేసిపోయింది. అవునా?